బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఢిల్లీలో భారీ నిరసన చేపట్టింది. బంగ్లాదేశ్ హై కమిషనర్ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చిన వీహెచ్పీ కార్యకర్తలు బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను కట్టడి చేసేలా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు ఢిల్లీలో భారీ నిరసన చేపట్టారు. బంగ్లాదేశ్ హై కమిషనర్ కార్యాలయం వద్దకు వందలాది మంది తరలివచ్చి బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు చేతపట్టి బ్యారికేడ్లు తోసుకుంటూ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు వీహెచ్పీ శ్రేణులు యత్నించాయి. వారిని పోలీసులు నిలువరించారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత హిందువులపై దాడులు పెరిగాయని వీహెచ్పీ, బజరంగ్ దళ్ కార్యకర్తలు మండిపడ్డారు. ఈ నెల 18న హిందూ యువకుడు దీపు చంద్రదాస్ ను దుండగులు దారుణంగా హత్య చేశారని గుర్తు చేశారు. బంగ్లాదేశ్లో మైనార్టీలకు రక్షణ కల్పించడంలో అక్కడి తాత్కాలిక ప్రభుత్వం విఫలమైందని వీహెచ్పీ కార్యకర్తలు విమర్శించారు. బంగ్లాదేశ్లో మైనార్టీలకు రక్షణ కల్పించేందుకు మోదీ సర్కార్ చర్యలు చేపట్టాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. कि हमें अफगानिस्तान से भगाया गया, हमें पाकिस्तान से भगाया जा रहा है, ईरान से भगाया गया, इराक से भगाया गया, आज असम से भगाया जा रहा है, केरला से भगाया जा रहा है, बांग्लादेश से भगाया जा रहा है. हम कब तक भागते रहेंगे? मैं ये नहीं कह रही कि हमें बॉर्डर्स नहीं खोलने चाहिए, हिंदुओं को सेफ नहीं रखना चाहिए. मैं तो कहती हूँ सारे लॉज चेंज करने चाहिए, लेकिन इसके साथ साथ उस हर हिंदू को उसकी मातृभूमि में वो राइट दिलवाना है कि वो वहाँ पे सेफ फील करे. देखिए, बांग्लादेश 1971 में हमारे कारण अस्तित्व में आया. हमारे करीब 5000 सैनिकों ने शहीद हुए और पाकिस्तान से लड़कर के बांग्लादेश की स्थापना की. आज वही बांग्लादेश पाकिस्तान की भाषा बोल रहा है. आज वही बांग्लादेश पाकिस्तान के पदचिन्हों पे चल रहा है. वहाँ का मरने वाला मुसलमान, मारने वाला मुसलमान, तो हिंदुओं का क्या लेना देना? जिस प्रकार से हिंदुओं के साथ वहाँ अनाचार, पापाचार, अत्याचार हो रहा है, चिंताजनक है. भारत सरकार को थोड़ा कड़ा संदेश देना होगा कि बांग्लादेश में हिंदुओं की सुरक्षा नहीं हुई. ఆందోళనలతో హైకమిషన్ కార్యాలయం వద్ద పరిస్థితి చేయి దాటకుండా పోలీసులు పెద్ద ఎత్తున పారామిలిటరీ బలగాలను మోహరించారు. వీహెచ్పీ కార్యకర్తలు కార్యాలయం లోపలికి వెళ్లకుండా నిలువరించారు. అనంతరం వీహెచ్పీ నాయకులను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. హైకమిషన్ కార్యాలయం వద్ద భద్రతను భారీగా పెంచారు.